స్త్రీ మీద చిన్న పిల్లల మీద బలాత్కారాలు. ముసలమ్మ అమ్మని బలాత్కారం చేశారండి మొన్న, తప్పుకుంటే పాపం ముసలావని. ఇంకా దరిద్రం, నా నోటితో చెప్పలేకపోతున్నాను. చచ్చిపోయిన శవాన్ని కూడా ఆడదాయి అయితే చాలు వీళ్ళకి. వీళ్ళందరూ కామపిశాచులుగా అయిపోయారు. దానికి మీరే మూల కారణం. శవాన్ని కూడా అనుభవించారు. అది మీరు మాట్లాడాలి. అలాంటి సిచ్యువేషన్లు తీసుకొని చలోక్తులు వేసి జ్ఞానాన్ని పెంచాలి. అంతేగాని మీరు చేసిన తప్పుని కవర్ చేయడం కోసం 10 తప్పులు చేస్తే తర్వాత మీకు ఆదాయం తరిగిపోతూ ఉంటుంది. పుణ్యం కొద్ది పురుషుడు, పాపం కొద్ది పాపాత్ముడు అంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఆచితూచి మాట్లాడతారు. కానీ మీరు ఆ అవతల వాడు చప్పట్లు కొడుతుంటే అబ్బో ఉత్సాహం పొంగిపోయి అయ్యయ్యయ్య అమ్మ కొంత మాట ఎక్కువ అయిపోతూ ఉంటే అది తగ్గించుకోండి, బాగుంటుంది. చాగంటి ఇదిగో రేపు పొద్దున్న ప్రపంచ యాత్రికుడు నాన్న వేసిన చాగంటి వాడి కుటుంబం దగ్గరికి వచ్చి పప్పాన్నం తిని బూడిలోకి అన్నం పెట్టుకుని నెయ్యి చొక్క వేసుకొని ఆ తర్వాత చిత్రాన్నం తిని దప్పలం కూరతోని దద్దోజనం తిన్నాడు, వెళ్ళిపోయాడు, తాంబూలం పుచ్చుకున్నాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు గురువుగారి దగ్గర చెప్పుకోవాలి. కానీ అవన్నీ వదిలేసి యుద్ధం ప్రకటించాను, పెండం పెట్టానంటే పోయేదెవరు? బతుకుండగా హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో పిండాలు పెడతారా? మరి తప్పు స్తుతిమించకపోతున్నారు. వీళ్ళందరినీ కంట్రోల్ పెట్టాల్సింది బాగా. తానా అంటే తందానా అంటే ఎవరితో పోయేది? నాకేం పోతుంది బొచ్చు.